కూడా ఏమాత్రం మేము తక్కువ కాదు అంటూ కూడా కొన్ని అంశాలను ప్రజల్లోకి చాలా స్పష్టంగా సూటిగా స్ట్రాంగ్గా తీసుకెళ్లే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ఇక్కడ చేసింది. ఇక దళిత బంధులో తీసుకొస్తున్న 30% కమిషన్స్ కానీ, లేకపోతే ధరణిలో జరుగుతున్న అవకతవకలు కానీ, ఇసుక మాఫియాకి సంబంధించి కానీ, ఓఆర్ఆర్కి సంబంధించి 90 ఏళ్ళు ఒకటేసారి లీజుకి ఇచ్చే అంశాల గురించి కానీ, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి జరిగిన అవినీతి గురించి కానీ, డబుల్ బెడ్రూమ్స్కి సంబంధించి కానీ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఈ అంశాలన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ సక్సీడ్ అయిందని భావించవచ్చు మనం. ఖచ్చితంగా ఇది ఎందుకంటే ప్రభుత్వం మీద ఒక రకంగా చెప్పాలి అంటే వ్యతిరేక వాయిస్ ఎక్కడ రాకుండా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ నిరోధించింది అన్ని చోట్ల. కానీ ఇక్కడ ఏకపక్షంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా కేసీఆర్ మీద సవాలు విసురుతూ ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి నిలబడ్డాడు, పోరాటం చేశాడు. తన మీద వ్యతిరేకతలు వచ్చాయి, కొన్ని రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా తను వెన్ను చూపలేదు. మనకి ఈ విషయాలు చాలా సందర్భాల్లో మనం చూడవచ్చు కూడా. అది వెన్ను చూపకపోవడమే మెయిన్ థింగ్. ఎప్పుడైతే కేసీఆర్ని ఢీ కొట్టే నాయకుడిగా రేవంత్ను గుర్తించారో ఆటోమేటిక్గా కాంగ్రెస్కి బలం అయిపోయింది. అలాగే అతనిలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ కూడా కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకొచ్చాయి. మొదటిగా ఏంటి అంటే కేసీఆర్ని ఢీ కొట్టడం అనేది ఒకటి అయితే, అవసరమైతే సారీ చెప్పుకొని కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకుపోవడానికి, వాళ్ళతో ఐక్యంగా ముందుకు నడవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించాడు. ఆ తర్వాత వన్ మ్యాన్ షో లాగా అయిపోతుంది. మీరు ఎక్కడైనా గమనించినట్లయితే సీనియర్ నేతలు అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా వాళ్ళ జిల్లాకి, వాళ్ళ నియోజకవర్గానికి పరిమితం అయితే ఏకపక్షంగా తను ఒక్కడే రాష్ట్రం మొత్తం పర్యటించాడు, పాదయాత్ర చేశాడు. ఇవన్నీ చేస్తూ అన్ని చోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తీసుకువెళ్తూ వాళ్ళు ఇవ్వాలనుకున్నటువంటి అంటే పార్టీ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించడానికి ముందే బీసీ డిక్లరేషన్ అని చెప్పి, మహిళా డిక్లరేషన్ అని ఇలా రకరకాలు చేశారు. ఇదే టైంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు రావడం కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ కూడా నింపింది. ప్రజలు కూడా కొంత దీన్ని సానుకూలంగా తీసుకున్నారు. ఏవైతే బీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ కానీ వ్యతిరేకంగా ప్రచారంలోకి తీసుకువెళ్లారో అవన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఐక్యంగా కృషి చేశాయి. ఇక్కడ అంటే రేవంత్ ఒక్కడని చెప్పలేము, కానీ రేవంత్ తోటి వాళ్ళందరూ కూడా కలిసి నడవడానికి సిద్ధం అవడం వల్లనే ఈ రోజున వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితం ఖచ్చితంగా వచ్చిందని చెప్పవచ్చు. స్వప్న ఒక కీలకమైనటువంటి అప్డేట్ చూస్తున్నాం. మైనంపల్లి రోహిత్, మెదక్ నియోజకవర్గం నుంచి మైనంపల్లి రోహిత్ గెలిచారు. అదే సందర్భంలో వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈజ్ బిహైండ్, ఆయన వెనకంజలో ఉన్నారని తెలుస్తోంది. మైనంపల్లి రోహిత్ కూడా 26 సంవత్సరాల యువకుడు. మైనంపల్లి రోహిత్ కూడా 26 సంవత్సరాల యువకుడు. ఈసారి ఒక ఇద్దరు యువకులు 26 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఇద్దరు తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. దీన్ని ఒక సానుకూల పరిణామంగా చూడాలి. ఏమంటారు? ఖచ్చితంగా అంటే రాజకీయాల్లోకి యువత ప్రవేశం అనేది ఎప్పటి నుంచో మనం వాగ్దానాలుగా చూస్తూ వచ్చాము. నాయకుల సమావేశాలు లేకపోతే వేదికల మీద మాత్రం చెబుతూ వచ్చారు. కానీ 25-30 సంవత్సరాల యువతలో ఉండేటువంటి ఆవేశము, ఆ విజన్ను, భవిష్యత్తు మీద వాళ్ళకు ఉండేటువంటి ప్రణాళికలు ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి. వాటి వాయిస్ చట్టసభల్లో వినిపించినప్పుడు మాత్రమే భవిష్యత్తు ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు అంటే మీరు చెప్పే ప్రకారం అయితే మైనంపల్లి రోహిత్ కానీ అక్కడ దయాకర్రావు మీద గెలిచినటువంటి కానీ ఎవరైనా సరే వీళ్ళంతా కూడా యువతకు ప్రాతినిధ్యం వహిస్తూ రేపు సభలో వాళ్ళ వాయిస్ వినిపించడం వలన భవిష్యత్తులో వాళ్ళ ఆకాంక్షలు ఎవరైతే నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానివ్వండి, భవిష్యత్తు ఇప్పుడు ఐటీ సెక్టార్ వంటివి డెవలప్ అవుతూ వస్తున్నాయి, వీళ్ళ యొక్క ఆకాంక్షల్ని వినిపించడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది. ఇంకా యువత ఎలాంటి ఎక్కువగా పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు వచ్చినటువంటి ఫలితాల ప్రకారం 16 కాంగ్రెస్ గెలిచింది, 6 టీఆర్ఎస్ గెలిచింది, బీఆర్ఎస్ గెలిచింది, 1 బీజేపీ, 1 ఎంఐఎం గెలిచింది. ఇంద్రకరణ్ రెడ్డి మీద నిర్మల్ నియోజకవర్గం నుంచి మహేశ్వర్ రెడ్డి గెలిచారు. మహేశ్వర్ రెడ్డి ఆఖరి నిమిషంలో అంటే ఎన్నికలకు 2 నెలల ముందే కాంగ్రెస్లో జాతీయ స్థాయి పదవిలో ఉన్నారు. ఆయన అక్కడి నుంచి వెళ్ళి బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. చాలామంది మంత్రులకు సంబంధించిన అపజయాలు కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో వేముల ప్రశాంత్ రెడ్డి గెలిచారు, మల్లారెడ్డి గెలిచారు. ఇట్లాంటి కొన్ని అంశాలు తప్పితే ప్రత్యేకంగా కన్సిడరబుల్ మంత్రులు ఓడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు? ఈ ఖచ్చితంగా మంత్రుల అపజయాలు అనేవి కూడా అంటే ప్రజల ఆగ్రహానికి ఎవరు అతీతులు కాదు. వీళ్ళందరూ కూడా అధికారం ఉన్నప్పుడు చెప్పేటువంటి దాన్ని మనం ప్రత్యేకంగా అనుకోకూడదు. కానీ అధికారం ఉంది, మేము మంత్రులు అనుకుంటే అక్కడ జరిగేది ఏమి లేదు. స్థానికంగా ప్రజలతోటి మమేకమైనటువంటి వ్యక్తులు లేదా స్థానికంగా ప్రజలతోటి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకి ఎప్పటికీ విజయం ఉంటుంది తప్పితే ఎప్పుడైతే ఒక పదవిని చూసి అహంతో ఉంటే 5 ఏళ్ల తర్వాత వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పాశుపతాస్త్రం
ఓటు, దాంతో వాళ్ళందరికీ సమాధానం చెప్తారు. అలాగే ఇప్పుడు చాలామందిని చూడొచ్చు. ఇంకొకటి కూడా ఇక్కడ గమనించాలి, గత ఎన్నికలు 2018 ఎన్నికలు మీరు గమనిస్తే 2018లో తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి పోటీ చేసినప్పుడు 19 మంది కాంగ్రెస్లో గెలిచారు. 19 మంది గెలిచిన సందర్భంలో వీళ్ళందరూ కూడా అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళు గెలిచారు అంటే అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ మీద వ్యతిరేకతని వాళ్ళు వ్యక్తం చేస్తూ వీళ్ళని గెలిపించారు. కానీ ఇందులో 12 మంది తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళారు. అది చేర్చుకోవడమే నైతికత కాదు. వాళ్ళకి బలం లేనప్పుడు చేసేటువంటి రాజకీయ జిమ్మిక్కులని తర్వాత వీళ్ళు ఇలా చేయడం వలన ఈ రోజున వాళ్ళలో చాలామంది అంటే 12 మందిలో 2-3 మినహా మిగతా వాళ్ళందరూ కూడా ఓటమి దిశలో ఉన్నారు.